హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో బుట్ట హ్యాండ్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి కటింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి. ముందు మనం క్లాత్ని నార్మల్ హ్యాండ్ లాగానే డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత మనకి ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత లెంత్కి నేను ఇక్కడ 4 ఇంచెస్ కావాలనుకుంటున్నాను. ఖర్చుతో కలిపి 1 ఇంచ్ పెట్టుకొని 5 ఇంచెస్ అనేది హ్యాండ్ లెంత్ తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 8 ఉందండి. ఇక్కడ డబల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 4 పెట్టుకున్నాను. నెక్స్ట్ ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇట్లా కరువుగా తీసుకొని ఇక్కడ వరకు నార్మల్ హ్యాండ్ అండి. చూసారు కదా, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు నార్మల్ హ్యాండ్ అనమాట. ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్స్ కావాలి కాబట్టి మనం ఈ లెంత్ వచ్చేసి మన ఇష్టం అండి. నేనైతే ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత పఫ్ కోసం పైన కింద బుట్ట కోసం 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. పైన బుట్ట కోసము ఇక్కడ 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా మనం కలిపేసేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి. హ్యాండ్ చూసారు కదా, నార్మల్ హ్యాండ్ అనమాట ఇది. మనం పఫ్ కోసం 4 ఇంచెస్ పైన 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని అండి మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాను కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడు అనేది ఇలా పై వైపుకు ప్లేస్ చేసుకొని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ దాని మీద ఉంచి ఈ చివరన మనము హ్యాండ్ లూజ్ దగ్గర మనం బోర్కి స్టిచ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఉల్టా చేసుకొని ఈ విధంగా రివర్స్ తిప్పుకుంటే మనకి ఒరిజినల్ సైడ్ అనేది పై వైపుకి వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా తిప్పుకొని మనం ఈ చివరిన స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, ఇది రివర్స్ చేసేసేసి కనిపిస్తుంది కదా, ఇది రివర్స్ చేసేసి ఈ విధంగా బోర్కి స్టిచ్ వేసుకొని ఇదంతా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఫైనల్గా ఎలా ఉంటుందో. చూడండి, ఫైనల్గా మనం స్టిచ్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం మిడిల్కి మార్కింగ్ చేసుకొని మనకి ఎక్స్ట్రా ఎంత మనము బుట్ట పెట్టుకోవడానికి అంటే ప్రిల్స్ పెట్టుకోవడానికి పెట్టుకున్నామో అంత ఈక్వల్గా ఇటువైపు మనం లీవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ 5 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, ఇటు 5 ఇంచెస్ ఇటు 5 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకొని ఈ మిడిల్కి మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం 4 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ఇంచెస్ ఈ మొత్తం మనం చక్కగా ఒక సైడే మనం ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి బుట్ట హ్యాండ్ అనేది రెడీ అయిపోద్ది. ఇలా ప్రిల్స్ పెట్టుకున్నాక మనకి లెంత్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, 4 + 2 అంటే 8 2 = 16. ఈ మొత్తం కలిపి మనకు 16 వచ్చేంతగా మనం కుచ్చు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇది కుచ్చు పెట్టుకోగా ఆర్మ్ రౌండ్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. అలా మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి. అప్పుడు మనకి బుట్ట హ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే చూడండి, నేను చెప్పాను కదా మనం కింద ప్లీట్స్ పైన ప్లీట్స్ పెట్టుకుంటే కింద నాకు 12 ఇంచెస్ రావాలండి. కరెక్ట్గా 12 ఇంచెస్ వచ్చే వరకు మనం ప్లీట్స్ అనేవి చక్కగా పెట్టుకోవాలన్నమాట. పైన కూడా మనకి ఆర్మ్ రౌండ్కి సరిపడేంత నేను ప్లీట్స్ అనేవి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత మనకి హ్యాండ్ దగ్గర 12 ఇంచెస్ లెంత్తో మనం ఒక స్ట్రిప్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇది కరెక్ట్ సైడ్ అండి. కరెక్ట్ సైడ్ మీద రాంగ్ సైడ్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేయాలి చివరి వైపుకి. చూడండి, ఇది కరెక్ట్ సైడ్ మీద ఈ విధంగా మనం ప్లేస్ చేసి దీని మీద 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్టిచ్ చేస్తాం కదా, తర్వాత దీన్ని ఈ క్లాత్ని అడుగునుంది కదా, ఆ క్లాత్ని తీసి మనం పైకి పెట్టాలన్నమాట. చూపిస్తాను అది కూడా. ఇప్పుడు ఈ పట్టీలో నేనైతే బక్రం షీట్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఈ షీట్ వేయటం వల్ల మనకి హ్యాండ్ అనేది నేను ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను, అది ఎలా వస్తుందో చూడండి. చూసారు కదా పఫ్ ఎలా వచ్చిందో.
పఫ్ ఈ విధంగా మనకి బెల్ట్ వెళ్ళే చక్కగా అటాచ్ చేసినట్టు ఉంటుంది అనమాట. మనకి ఇలా రావాలంటే ఈ షీట్ యూజ్ చేయాలండి. నేను ఆల్రెడీ ఇలా బండిల్ అనేది దొరుకుతుంది మనకి. ఈ బండిల్లో మనకు కావాల్సినంత కట్ చేసుకొని, నాకు సైజ్ చిన్నగా కావాలని నేను సైడ్ కట్ చేసుకున్నానండి. చూడండి, ఈ పీస్ ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాను. లెంత్ అనేది కొంచెం తక్కువే కావాలని నేను సన్నగా ఇటువైపు కట్ చేసుకున్నాను. ఇది అనేది మనకి ఈ హ్యాండ్ పట్టీలో యూజ్ చేసి మనం ఫోల్డ్ చేసి ఈ రివర్స్ చేసాం కదా, ఇక్కడ ఫోల్డ్ చేసి ఇంకా దీని మీదకి వచ్చేటట్లు ఇలా పెట్టి కుడితే మనకి బెల్ట్ లాగా వస్తుంది అనమాట. చూపించాను కదా ఆల్రెడీ మీకు, ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి, నేను చెప్పా కదా ఇలా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మనం ఒక స్ట్రిప్ తీసుకొని ఒరిజినల్ సైడ్ పైన ఇది ఇలా ప్లేస్ చేసి మనం ఇది అంచు మనం స్టిచ్ చేయాలని, తర్వాత దీన్ని మనం ఉల్టా రివర్స్ తీసుకోవాలన్నమాట. చూడండి, దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్లేస్ చేసి మనము బకరం స్ట్రిప్ అనేది కట్ చేసుకున్నాం కదా మనకు కావాల్సినంత లెంత్లో. యాక్చువల్గా ఇదైతే మనం ఐరన్ చేస్తే అతుక్కుపోతుందండి. నేనైతే ఐరన్ చెయ్యట్లేదు. షైనీ సైడు మనం ఇలా ప్లేస్ చేసుకొని మనం ఒక్కసారి ఐరన్ చేస్తే కరెక్ట్గా సరిపోద్ది. ఇది ఈ విధంగా ప్లేస్ చేసుకొని, ఇక్కడ నాకు కూర ఉంది కాబట్టి నేను డబుల్ ఫోల్డ్ చేయట్లేదు. ఒకవేళ మీకు కూర లేకపోతే ఈ విధంగా ఫోల్డ్ చేసి తర్వాత దీన్ని ఈ విధంగా తీసుకొచ్చి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడు, ఇలా ప్లేస్ చేసి స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ నాకు కూర లేదు కాబట్టి, కూర ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసిన. ఈ ఫోల్డింగ్ అనేది మనం ఇక్కడ స్టిచ్ వేసాం కదా, స్టిచ్ కనపడకోకుండా ఉండేటట్లు మనకి ఈ విధంగా రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా రావాలి. చూడండి, మనం ఇప్పుడు రివర్స్ చేసుకున్నాం కదా, రివర్స్ చేసుకున్నాక మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది చివర అంచున పెట్టేసేసుకొని మనం ఈ విధంగా మనం వేపేసి ఈ స్టిచ్ మీదకి వచ్చేటట్లుగా ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవటమే. పర్ఫెక్ట్గా వస్తుందండి పఫ్ కూడా. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకొని మీదకి వచ్చేటట్లు మనం స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, మొత్తం స్టిచ్ చేసేసాను. ఫైనల్గా ఎలా ఉందో పట్టి చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా పఫ్ హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. పఫ్ కూడా చూడండి చక్కగా నిలబడుతుంది. చూసారు కదా, ఇక్కడ కూడా మంచిగా కుచ్చు అనేది పెట్టుకొని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా వీటిని ఇలా సరి చేసుకుంటా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ అయిన మన పఫ్ స్లీవ్ని చూసారు కదా, మనము ఈ ఫ్రాక్ అనేది, ఈ లెహెంగా చూసారు కదా, ఈ బ్లౌజ్ అనేది ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్నాం కదా. ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసేసామండి. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్కి మనం అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్ పార్ట్ ఎక్కడుందో చూసుకొని ఇలా కదా మనకు వచ్చేది హ్యాండ్. ఇలా ఉల్టా చేసుకొని ఈ మిడిల్ పార్ట్ ఎక్కడుందో చూసుకొని ఈ మిడిల్ పార్ట్కి ప్లేస్ చేసి మనం ఈ మొత్తం ఇలా ఈ చివరి దాకా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా ఈ విధంగా మనకి ఇలా వచ్చేటట్లు ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనం ఉల్టా చేసుకుంటే హ్యాండ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోద్ది. మనం సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే పఫ్ హ్యాండ్ అనేది ఈ విధంగా చక్కగా వస్తుంది అనమాట. చూసారు కదా పఫ్ అనేది ఎంత బాగుందో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.